కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏమండి, ఎందుకండి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీరక్కడికి వెళ్ళారు? వింధ్య మిమ్మల్ని అనరాని మాటలు ఏమైనా? నీ జుట్టు పట్టుకొని వింధ్య అలా బయటికి గెంటేస్తే నువ్వెలా తట్టుకోగలిగావు సంధ్య? నా సంధ్య ఎప్పుడు మంచే కోరుకుంటుంది, స్నేహం కోసం ప్రాణం ఇస్తుంది. అలాంటి సంధ్యని అర్ధరాత్రి అవమానపరిచి మెడపట్టి బయటికి గెంటేసింది ఆ వింధ్య. అలాంటి వింధ్య కోసమా నువ్వెన్ని రోజులు ఆలోచించింది? అలాంటి వింధ్య కోసమా నువ్వెన్ని రోజులు పరితపించిపోయింది? వద్దు సంధ్య, అలాంటి స్నేహితురాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వింధ్యను నువ్వు మర్చిపో. నీకు దండం పెడతాను, నా వింధ్యని మర్చిపోయి నేను బ్రతకలేను. ఈ ఊర్లో ఉంటే నా ప్రాణమంతా వింధ్య వైపే లాగుతుంది. వింధ్యతో మాట్లాడాలనిపిస్తుంది, వింధ్యని చూడాలనిపిస్తుంది. వెళ్ళిపోదామండి, మనం ఈ ఊరికి దూరంగా ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం తప్పు చేసామని వెళ్ళిపోదాం? వింధ్యతో స్నేహం చేయడం నీ తప్ప? వింధ్య బిడ్డ ఆకలి తీర్చడం నీ తప్ప? వింధ్య హాస్పిటల్లో ఉందని భర్తకి కుటుంబానికి దూరంగా వాళ్ళ అత్తగారి మాట కోసం తన బిడ్డ కోసం ఆ ఇంట్లో అడుగు పెట్టడం తప్ప? స్నేహితురాలి గురించి ఇంత ఆలోచించిన నీకు ఆ వింధ్య ఏమిచ్చింది? తన భర్తతో లేని సంబంధం అంటకట్టడమా? నిన్ను జుట్టు పట్టుకొని అర్ధరాత్రి వర్షంలో బయటికి గెంటేయడమా? లేదు సంధ్య, ఇది నేను పుట్టినూరు. ఎవరో మొన్న నిన్న వచ్చిన వాళ్ళ కోసం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం నాకు లేదు. వింధ్యని మొహం చూడని భీష్మించి కూర్చున్నప్పుడు నువ్వేం ఆవిడ గారి మొహం చూడాల్సిన అవసరం లేదు కదా. ఆవిడికి అవసరం లేని స్నేహం నీకు వద్దు. నువ్వు వింధ్యని మర్చిపో. ఈ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోవడం అంటే తప్పు చేసి పారిపోయినట్టే. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా నా సంధ్య ఎప్పుడు ఏ తప్పు చేయదు. ఆ వింధ్య నీ మీద 100 నిందలు వేసినా, ఎన్ని తప్పుడు వరుసలు కలిపినా నా సంధ్య అంటే ఏంటో నాకు బాగా తెలుసు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే ఉంటున్నాం. మనం అంటే ఏంటో ఆ వింధ్యకు చూపించడం కోసమైనా మనం ఇక్కడే ఉండబోతున్నాం సంధ్య.
దయచేసి ఇంకోసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనే మాట చెప్పదు. ఇక్కడే ఉండాలి మనం. ఇక్కడ తల దించుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళు. ఏ తప్పు చేయని నా సంధ్య కాదు. సంధ్యని నా భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమే లేదు. మీ ఇంట్లో ఉండాల్సిన నీ భార్య నీతో కాకుండా పరాయి మగాడితో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? మిమ్మల్ని సంధ్య క్షమించినా నేను క్షమించను వింధ్య గారు. అమ్మా, నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నానమ్మా. నీ మౌనం ఈ ఇంట్లో తెలియని భయంగా ఉందమ్మా. అమ్మా, వింధ్య మాటలేమీ నువ్వు పట్టించుకోవద్దు. రేపో మాపో నేను తనతో మాట్లాడి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానమ్మా. దయచేసి నువ్వవన్నీ ఆలోచించి బాధపడొద్దమ్మా. సంధ్య గారిని జుట్టు పట్టుకొని వింధ్య ఇంట్లో నుంచి బయటకు నెట్టేయడం, పాపం ఏమీ తెలియని శ్రీకర్ గారిని అవమానిస్తూ మాట్లాడడం నాకు తెలుసు. ఇవన్నీ నీకు ఇష్టం ఉండవమ్మా. నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టే ఈ విషయాలు నువ్వు మనసులో దాచుకొని బాధపడొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో? ఇది నా ఇల్లేనా? నేను నీ కన్న తల్లినేనా? నేనసలు వింధ్యకి అత్తేనా? ఏంట్రా వింధ్య అలా మాట్లాడుతుందేంటి? అసలు వింధ్యకు ఏమైందిరా? నేను చూస్తుంది వింధ్యనేనా? అవునత్తయ్య, మీరు చూస్తుంది వింధ్యనే. అమ్మా, ఇన్నాళ్ళు నా స్నేహితురాలి వల్ల నేనొక్కదాన్నే బాధపడ్డాను. ఇప్పుడు నా భర్త కూడా బాధపడుతున్నాడు. ఆయనకు అన్ని విషయాలు తెలిసినా, నా స్నేహితురాలు అవమానపరిచినా తన బాధనంతా గుండెల్లో దాచుకున్నాడు. ఆయన ప్రశాంతంగా ఉండేలాగా దీవించు తల్లి. వింధ్య వల్ల నా భర్తకి ఎలాంటి అవమానం జరగకుండా చూడు తల్లి. అమ్మ సంధ్య, సంధ్య వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య, మీకెందుకు శ్రమ? నేను చూసుకుంటాను కదా. అయ్యయ్యో, చిన్న చిన్న పనులే కదమ్మా. లేదత్తయ్య, చిన్న చిన్న పనులే ఎక్కువ అలసటనిస్తాయి.
మీరు వెళ్ళండి. నా కోడలు నన్ను ఏ పని చేయనివ్వదు. శ్రీకరం, ఏంట్రా అలా డల్గా ఉన్నావేంటి? ఏమైంది? ఏం లేదమ్మా. మరి మొహం ఏంటి అలా ఉంది? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అబ్బే ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరేరా. ఏమండి, ఆ రోజు మనం లోన్ క్యాన్సిల్ చేసుకోవడానికి బయలుదేరుతుండగానే వింధ్య కాల్ జారి కింద పడిందని మనకి ఫోన్ వచ్చింది. మనం అక్కడితో ఆగిపోయాం. ఈ రోజైనా బ్యాంకుకి వెళ్ళి ఆ లోన్ క్యాన్సిల్ చేసుకుందామండి. హలో, ఎవరండి? శ్రీకర్ గారు, నేను ఎమ్మెల్యే గారి పిఏనండి. నమస్కారం సార్, చెప్పండి. కంగ్రాట్స్ అండి, మీకు లోన్ అప్రూవ్ అయ్యి మీ అకౌంట్లో మనీ కూడా పడింది. కాబట్టి ఎమ్మెల్యే గారు రేపో మాపో అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. అన్ని షాపులు ఓపెన్ చేస్తారు. మీ షాప్ కూడా ఓపెన్ చేస్తారండి. టైం ఎక్కువ లేదు కదా, వెంటనే మీ షాప్ ఓపెనింగ్ కి ఏర్పాట్లన్నీ చేసుకోండి. అలాగే సార్. ఎవరండి? ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్. మన లోన్ డిపాజిట్ అయింది కదా, షాప్ ఓపెనింగ్కి వస్తామంటున్నారు. వద్దండి, ఆ లోన్ అమౌంట్ మన అకౌంట్లో జమ అయిందని తెలిస్తేనే వింధ్య చాలా ఇష్యూ చేస్తుంది. మనం వెంటనే బ్యాంకుకు వెళ్ళి లోన్ ప్రీ క్లోజ్ చేసేసుకుందామండి. మహా అయితే ప్రాసెసింగ్ ఛార్జీలు పడతాయేమో, అయినా పర్వాలేదు. లేకపోతే వింధ్య చేసే అవమానాలు మనం పడలేము. సంధ్య, అసలు వింధ్యకి మనం ఎందుకు భయపడాలి? అది కాదండి, తన వల్లే కదా లోన్ వచ్చింది. తన పనులు వచ్చింది కానీ తనివ్వలేదు కదా, జస్ట్ మాట సహాయం చేసిందంతే. అంత మాత్రాన ఆవిడికి భయపడి ఆవిడేదో మాట్లాడుతుందని మనం లోన్ క్లోజ్ చేసుకోవాలా? ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లోన్. రేపు నెల నెల ఈఎంఐ కట్టాల్సింది కూడా మనమే. నిన్నటి వరకు నీ స్నేహానికి సమస్య వస్తుందేమో అనుకుని నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మీ మధ్య స్నేహమే లేనప్పుడు, నీ మనసుని వింది అర్థం చేసుకోనప్పుడు ఆవిడ కోసం లోన్ మనమెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? ఆవిడ కోసం మనమెందుకు వెనకడుగు వేయాలి? లేదు సంధ్య, మనం షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ లోన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ప్లీజ్ అండి, దీనివల్ల ఎన్ని నిందలు పడాల్సి వస్తుందో, ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అసలు మీకు తెలుసా? వింధ్య ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. తను పూర్తిగా మారిపోయింది. మనం లోన్తో షాప్ పెడితే ఖచ్చితంగా మనకి సమస్యలు వస్తాయి. సంధ్య, ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడతాను కానీ నేను మాత్రం భయపడ్నా. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను. మనకి సంబంధం లేని వింధ్య కోసం వచ్చిన లోన్ని చేతులారా వదిలేసుకుంటామా ఏంటి? అయినా ఆవిడికి భయపడ్డావేంటి? ఈ విషయంలో మనం ముందుకే వెళ్తున్నాం, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వింధ్యతో ఉన్న సమస్యలు చాలనట్టు మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటి? ఈ విషయం వింధ్యకి తెలిస్తే ఖచ్చితంగా పెద్ద గొడవ చేస్తుంది. నన్నే కాదు, నా భర్తని కూడా మాటలు అంటుంది. ఇప్పుడు ఎలా?
సిస్టర్, అబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ సిస్టర్. అత్తయ్యకి, మావయ్యకి, రాజేష్ బావకి, చివరికి శ్రీకర్కి కూడా నువ్వు భలే ఇచ్చావు. అసలు నువ్వు ఎప్పుడు బయటపడిని నువ్వు ఇంతలాగా బరస్ట్ అవుతావని నేనసలు అనుకోలేదు. నిజంగా నువ్వు అలా ఓపెన్ అవ్వడం 100% కరెక్ట్. చూడు సిస్టర్, ఇంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఆ శ్రీకర్ని సంధ్య ఇక్కడికి పంపించింది. అతనేమో రాయబారం కోసం వచ్చాడు. కానీ వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఆ శ్రీకర్ని నువ్వు ఆడుకున్నావు చూసావా? ధోని, విరాట్ కోహ్లీ బౌండర్స్, సిక్సర్లు కొట్టుకున్నట్టు సూపర్గా ఆడుకున్నావు. మరొక్కసారి ఈ ఇంట్లోకి గాని నీ జీవితంలోకి గాని అడుగు పెట్టాలంటే వణుకు పుడుతుంది వాళ్ళకి. మోనికా, నేను చేస్తుంది కరెక్టేనంటావా? ఇదేంటి చేసిందంతా చేసి ఇప్పుడు కొత్తగా కరెక్టేనా అని అడుగుతుందేంటి? కొంపదీసి ఈ పిచ్చిది యూటర్న్ తీసుకుంటుందా ఏంటి? చెప్పు మోనికా, నేను చేస్తుంది కరెక్టేనా? అదేంటి సిస్టర్, నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావు కదా, మళ్ళీ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు అందరూ కలిసి నన్ను ఇలా చేస్తున్నారు? అందరూ కలిసి ఎందుకు నన్ను విలన్గా మారుస్తున్నారు? అత్తయ్య దృష్టిలో, మావయ్య దృష్టిలో, చివరికి ఆ శ్రీకర్ దృష్టిలో కూడా నేను అలా ప్రవర్తించానేంటి? నాకు బాధేస్తుంది. వాళ్ళు చేసిన చేష్టలకి నేను మనశ్శాంతిగా ఉండలేకపోయాను. కాలు విరిగి డాక్టర్ 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. బయటికి చెప్పుకోలేక ఈ నొప్పితో ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఇది చాలదన్నట్టు అలా శ్రీకర్ వచ్చి సంధ్య గురించి అడుగుతుంటే ఇంకా నేను తట్టుకోలేకపోయాను. అయ్యో సిస్టర్, నీ ప్లేస్లో ఎవ్వరున్నా ఇలాగే ఆవేశపడతారు. అయినా ఇది మానవ సహజం. ఆహాహాహా, ఎంత బాగా నూరు పోస్తున్నారు! ఇంకా బాగా నూరిపోయింది మీ ఆవిడకి. నీ భార్య ఒక్కతే నా మొగుడిని బుట్టలో వేసుకుని తన వైపుకి లాగేసుకుందేమో అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా మీరే మీ భార్యకి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఈ ట్రైనింగ్ సెంటర్ పేరేంటండి? భార్యతో పరాయి మగాడి దగ్గర డబ్బులు లాగించడం ఎలా, అంతే కదూ? సిగ్గు అనిపించట్లేదా శ్రీకాంత్? వింధ్య, ఇంకొక్క మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. తనకేం తెలియదండి, తన అమాయకురాలు. దాని మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఆహాహాహా, ఎంత బాగా కవర్ చేస్తున్నావు తల్లి. నేను అమాయకురాల్నా? మరి నువ్వెవరు? దేశ ముదురువి. నీ భర్తేమో మహాకంచు. ఇద్దరు కలిసి ఎంత బాగా మోసం చేస్తున్నారు. ఏమయ్యా శ్రీకారం, ఏం చెప్పావు? ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో. నాతో ఛాలెంజ్ చేసి ఆవేశంగా మాట్లాడావు ఏంటి? నీ భార్యను అనేటప్పటికి నీకు కోపం వచ్చిందా? ఇప్పుడు చెప్తున్నాను, జుట్టు కాదు, నీ భార్య మెడ పెట్టుకుని బయట గెంటేసినా తప్పలేదు. నీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా, ఏ మాత్రం విలువలున్నా
నా ద్వారా నా మొగుడు ద్వారా వచ్చిన సహాయాన్ని మీరెలా తీసుకుంటున్నారు? మీ బతుకులు ఎంకిన బతుకులు, దిగజారిన బతుకులని నాకు తెలుసు. ఇలా అడుక్కునే జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంత కొంత పడేస్తాను కదా. నా మొగుడిని బుట్టలో వేసుకుని ఇంత మోసం చేయాలా? దీనికంటే సిగ్గు లేదు. కనీసం నీకైనా సిగ్గు ఉండాలి కదా. అసలు నువ్వే మగాడివయ్యా. సిగ్గు, శరం, రోషం ఏమీ లేవా నీకు? నీది ఒక బతికేనా? విద్య విద్య ప్లీజ్, నీకు దండం పెడతానే. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన గురించి అలా చులకనగా మాట్లాడుకు. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోవాలా? నేను చెప్పే దాంట్లో ఒక్కటైనా అబద్ధమని చెప్పు. ఇదంతా నువ్వు నీ మొగుడు కలిసి చేసినటువంటి పనే కదా. నీ భార్యని నా భర్త దగ్గరికి చాటుమాటుగా పంపించడం ఎప్పటి నుంచి జరుగుతుంది? దగ్గరుండి ఇద్దరిని రెస్టారెంట్కి పంపించడం, దగ్గరుండి ఇద్దరిని హోటల్కి పంపించడం నువ్వే చేస్తున్నావు కదూ. ఎమ్మెల్యే ఇంటికని వెళ్ళి మర్నాడు ఉదయం వచ్చారు కదా. మా ఇంట్లో కంగారు పడ్డారు కానీ మీ ఇంట్లో ఎలాంటి కంగారు లేదే. ఎందుకంటే దగ్గరుండి పంపించింది నువ్వే కదా. డబ్బు కావాలంటే భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించి ఇలా పూట గడుపుకోవడం నీకు అలవాటా? ఇది నీకు పుట్టుకతో వచ్చిందా లేక వంశపారపర్యంగా వచ్చిందా? లేకపోతే మీ బ్రతుకులే ఇంతనా? సంధ్య, తను లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. నువ్వొక్క మాట చెప్పు. ఇప్పుడు కూడా నీ మాట కోసమే ఆగుతున్నాను. లేదంటే దీన్ని మెడపట్టి బయటికి గెంటేసేవాణ్ణి. నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. తను ఇంత మాట్లాడిన తర్వాత కూడా నీకు ఆవేశం రావట్లేదా? బాధ అనిపించట్లేదా? తను నన్ను కా సంధ్య, నా వంశాన్ని అంటుంది. మనింటికొచ్చి మనల్నే చులకనగా మాట్లాడుతోంది. ఏ తప్పు చేయకుండా ఈవిడ గారికి మనం ఎందుకు భయపడాలి? ఏమండి ప్లీజ్ అండి. వింధ్య, నీకు దండం పెడతానే. నీకు కోపం ఉన్నది నా మీదైతే నన్ను తిట్టు, కొట్టు, లేదంటే చంపే. అంతేకాని నా భర్త జలికి మాత్రం రావద్దు. దయచేసి నా భర్తనేమీ అనొద్దు. ఆయన అమాయకుడు. ఆయన ఎప్పుడు మనం బాగుండాలని, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుకు. ఇక చాలు. నంగనాచి ముచ్చట్లు చెప్పింది చాలు మహాతల్లి, చాలు. అయ్యో, మేము మంచివాళ్ళం అని చెప్తూనే నేనొకటి చెప్తే మీరొకటి చేస్తున్నారు. చెయ్యొద్దు అంటే చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను సంధ్య, గుర్తుపెట్టుకో. శ్రీకర్, గుర్తుపెట్టుకో. నన్ను దాటుకుని నా ద్వారా వచ్చిన సహాయంతో ఎలా మీరు ముందుకెళ్తారో, ఎలా షాప్ ఓపెన్ చేస్తారో నేను చూస్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏయ్ వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే నువ్వొక ఆడదానివన్న విషయం కూడా నేను లెక్క చేయను.
ఏమండి ప్లీజ్ అండి, నా మాట వినండి. నువ్వు మాట్లాడదు సంధ్య. తను నా ఇంటికొచ్చి నట్టింట్లో నువ్వే మగాడివని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. హే, అసలు నువ్వెవరో? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా నట్టింట్లోకి వచ్చి చిటికెలు వేస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఆ రోజు నువ్వు నా సంధ్యని జుట్టు పట్టుకొని బయటికి తోసేసావు కదా, మరిప్పుడు నిన్ను బయటికి పంపించాలంటే అదే చేయమంటావా? చెప్పు, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళమంటావా? సంధ్య, నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నేను నిన్ను గెంటేశానని నువ్వు నీ మొగుడుతో నన్ను గెంటేస్తున్నావు కదా? రాసి పెట్టుకో. ఆల్రెడీ మనిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో గెలుపోటములంటూ ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో ఉండేది ఒకే ఒకటి, అది నీ నాశనం. మీ ఇంట్లో ఉండాల్సిన నీ భార్య నీతో కాకుండా పరాయి మగాడితో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇలా అడుక్కునే జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంతో కొంత పడేస్తాను కదా. ఏంటండి అక్కడే ఆగిపోయారే? అలానే చూస్తున్నారేంటి? ఏమైందండి? సంధ్య, ఎన్ని మాటలంది. నీ చుట్టు పట్టుకొని అసలు తనకి చేతులు అలా వచ్చాయి. ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడని నా సంధ్యని అలా ఎలా ఏడిపించింది? అసలు ఇంత బాధ నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు సంధ్య? ఏమండి, వదిలేయండి. పదే పదే దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఇది జీవితంలో మర్చిపోలేని అవమానం సంధ్య. నా స్నేహితురాలు కదండి. లేదు, తను నీ స్నేహితురాలు కాదు, నీ చెడును కోరుకునే శత్రువు. ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సంధ్య. అయ్యో, మీ బాధను ఎలా తగ్గించాలో, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదండి. మిమ్మల్ని ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడేయాలి? ఎవరొచ్చి మీ మనసు మారుస్తారు?
భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమేం లేదు. వాణి గారు మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? కూర్చోండి. అమ్మ సంధ్య, శ్రీకర్, శ్రీజ. ఆంటీ నమస్తే. ఆంటీ శ్రీజ, నువ్వు వెళ్ళి ఆంటీ కాఫీ తీసుకురమ్మా. వద్దమ్మా, అవేం వద్దండి. వాణి గారు అలా ఉన్నారేంటి? మీరేదో బాధలో కనిపిస్తున్నట్టున్నారు. ఏమీ లేదు, ఇటుగా వెళుతున్నాను. కోడల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అమ్మ సంధ్య, చూసావా? వింధ్య నా కోడలు అనే స్థాయి నుంచి సంధ్య కూడా నా కోడలే అనే స్థాయికి వాణి గారు మారిపోయారు. నువ్వు అందరి మనసులో గెలుచుకుంటావమ్మా. నువ్వంటే అందరికీ ఇష్టం. నీ మనసు చాలా గొప్పదని నేనెన్నోసార్లు చెప్పాను. అత్తయ్య, మీరు మరీ పొగిడేస్తున్నారు. వాణి గారు మీరు చెప్పండి, మా సంధ్య గుణం ఎలాంటిది? బంగారం. ఇలాంటి గుణం ఉన్న అమ్మాయి మీ ఇంటి కోడలవ్వడం మీ అదృష్టం. అవునా ఆంటీ? మా వదిన ఎప్పుడూ దేవతే. శ్రీజ, కూరగాయల కోసం వెళ్దామన్నావు కదే? ఆంటీ వచ్చారు కదమ్మా, తర్వాత వెళ్దాంలే. లేదు, మీరు వెళ్ళిరండి. నేను జస్ట్ సంధ్యను చూసి వెళదామని వచ్చాను. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. మేము వెళ్ళి కాయగూరలు తీసుకొస్తాం. శ్రీజ పదమ్మా. అత్తయ్య, ఇంకా నన్ను అత్తయ్య అని నోరారా పిలుస్తున్నావా అమ్మా? నేను ఇంట్లోకి వస్తే ఎందుకొచ్చారు, బయటికి వెళ్ళిపోండి అని తిట్టేంత కోపం నీకు రాలేదా? మీరేం తప్పు చేశారు అత్తయ్య? మీ మీద నాకెందుకు కోపం వస్తుంది? మీరు మా అత్తయ్యలాగే అమాయకురాలు, చాలా మంచివారు. ప్రాణం పోయినా మీతో అలా మాట్లాడలేను. ఇంత మంచి గుణం నా కోడలికెందుకు రాలేదు? ఇంత గొప్పగా అర్థం చేసుకునే నీ మనసుని బాధ పెట్టాలని అసలు వింధ్యకు ఎలా అనిపించిందమ్మా? వదిలేండి అత్తయ్య, మీకు తెలుసు కదా నా స్నేహితురాలికి కాస్త ఆవేశం ఎక్కువ. ఆవేశం మాత్రమే కాదమ్మా, మూర్ఖత్వం కూడా ఎక్కువే. శ్రీకర్, నా కోడలు చేసిన తప్పుకి నేను చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను. అత్తయ్య, నన్ను క్షమించు శ్రీకర్. వాణి గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇప్పటికే చాలా బాధపడున్నాం. మీరు పెద్దవారు, క్షమాపణ కోరి మా బాధని పెంచకండి. ఈ విషయం అమ్మకి తెలీదు, తెలిస్తే తట్టుకోలేదు. ఇన్నాళ్ళు మీరు మా ఇంటికొచ్చి భోజనం చేస్తే బంధుత్వం, స్నేహం అనుకున్నాను. మీరు మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు భోజనాలు పెట్టి ఒట్టి చేతులతో పంపించకూడదని చేతిలో ఏదో ఒకటి పెట్టి పంపిస్తుంటే అది మీ పెద్ద మనసు అనుకున్నాను. కానీ నా భార్యకి, రాజేష్ గారికి
ఇది మీకు న్యాయమేనా అత్తయ్య? ఒకప్పుడు నేను సంధ్య ఇంటికి వెళ్ళొస్తే మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బయట స్నానం చేస్తే కానీ లోపలికి రానివ్వలేదు. గుర్తుందా అత్తయ్య? ఇప్పుడు మీరు అదే ఇంటికి వెళ్లారు. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని కూడా అలాగే చేయి పట్టుకుని తీసుకెళ్లి మీ పైన నీళ్లు పోసి లోపలికి తీసుకురావాలా? చెప్పండి అత్తయ్య. ఇదేంటి అత్తయ్య ముందు తను ఇలా మాట్లాడేస్తుంది? ఏం మాట్లాడరేంటి అత్తయ్య? కోడలు గడప దాటితే తప్పు, అత్త గడప దాటితే ఒప్పు. మీరు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయం. ఇన్నాళ్ళు నేను కోడల్ని కాదు కూతుర్ని అన్నారు. మరి నేను కూతురైతే మీ కోడలెవరు? ఓ, సంధ్య మీ కోడలా? వింధ్య, మీ అత్తయ్యని గుమ్మం దగ్గరే ఆపి ఏంటమ్మా ఆ మాటలు? వాణి, నువ్వు లోపలికి రా. ఆగండి మావయ్య. నేను అత్తయ్యని నిందించట్లేదు. ఇది అత్తగారిల్లు, నా ఇల్లు కాదు. మా అత్తయ్య ఎప్పుడూ తలెత్తుకోవడమే తప్ప తల దించుకోవడం నేను చూడలేదు. కానీ తప్పు చేసిన వారే కదత్తయ్య తల దించుకునేది. ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు తల దించుకుంటున్నారు? అంటే మీ అబ్బాయి తప్పుని మీరు ఒప్పుకున్నట్టే కదా? వింధ్య, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోవచ్చు. కానీ నువ్వన్నావే, ఏ తప్పు చేయనప్పుడు తల దించుకోవడం ఎందుకు అని. ఒక ఆడది జీవితంలో 2 సార్లు తలదించుకుంటుంది. ఒకటి మెడలో తాళి పడేటప్పుడు, 2 కళ్ళల్లో కన్నీళ్లను దాచుకునేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు కన్నీళ్లు దాచుకోవడం కోసం తల దించుకుంటున్నాను అంటున్నారు. అయితే ఆ కన్నీళ్లు ఎవరి కోసం అత్తయ్య? నా కోసమా, సంధ్య కోసమా? సంధ్య కోసం. ఓహో, చివరికి మీ కన్నీళ్లు కూడా నా కోసం రాల్చే అదృష్టం నాకు లేదా అత్తయ్య? మీ అబ్బాయికి సంధ్య కావాలి, మీకు సంధ్య కావాలి. మరి ఈ వింధ్య? ఈ ఇంట్లో వింధ్య ఎవరికి అవసరం లేదా? వింధ్య మాటలకి విలువే లేదా? నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా, నెత్తి నోరు కొట్టుకుని వేడుకుంటున్నా, కానీ మీకు సంధ్య కన్నీళ్ళే కనిపిస్తున్నాయి, సంధ్య బాధే కనిపిస్తుంది. నా బాధ మీకు కనబడినప్పుడు, నేను మీకు వద్దు అనుకున్నప్పుడు, మరి మీ అందరికీ అడ్డుగా ఉన్న నన్ను మీరే అడ్డు తొలగించుకోవచ్చు కదత్తయ్య. ఏంటత్తయ్య, ఏం మాట్లాడరేంటి? అడ్డు తొలగించుకోవడం చాలా సింపుల్. మీ చేతుల మీదుగా
ఇంత విషయం పెడితే నేనే శాశ్వతంగా మీకు దూరం అయిపోతాను కదా. ఇక సంధ్యకి ఆయనకి ఏ అడ్డు ఉండదు. కొడుకు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు కూడా వెళ్ళి ఆ సంధ్యని కాదు నా సవతిని వెళ్ళి కలిసొస్తుంటే మీ దృష్టిలో నేను చచ్చినట్టే కదత్తయ్య. అంటే మీరు కోడలిగా ఆ సంధ్యని గౌరవిస్తున్నారు కానీ నన్ను గౌరవించట్లేదు కదత్తయ్య. ఎన్నాళ్ళు మీరు నాకు అత్త కాదు, నా కన్న తల్లి అనుకున్నాను. కన్న తల్లి కూడా ఇలా పక్షపాతం చూపిస్తుంది అనుకోలేదు. మీరు కూడా నాకు అన్యాయం చేస్తారనుకోలేదు అత్తయ్య. ఎన్నాళ్ళు నా భర్తే నా నుంచి దూరం అయిపోయాడు అనుకున్నాను. చివరికి ఆ సంధ్య మా అమ్మ లాంటి అత్తయ్యని కూడా నాకు దూరంగా తీసుకెళ్లిపోయింది. ఆ సంధ్యకి నాలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. నా కన్నీళ్లు దానికి శాపంగా మారుతాయి. వాణి, నేనప్పటికీ చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు. నేను హ్యాపీగా ఉండాలంటే నా కన్నీళ్లు తుడిస్తే సరిపోదండి. నా మనసులో ఉన్న బాధని కూడా తుడిచేయాలి. నేను అదే చెప్తున్నాను వింధ్య. నీ కన్నీళ్లను కాదు, నీ బాధను తుడిచేయబోతున్నాను అని. నీ సమస్యకి శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నాను. శాశ్వత పరిష్కారమా? ఏంటది? మనం ఇండియాలోనే ఉంటే నేను సంజయ్ గారిని కలుస్తాను, సంజయ్ గారితో మాట్లాడతాను అని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మా మధ్య ఏదీ లేదని చెప్పినా నువ్వేమీ నమ్మట్లేదు. అందుకే మనిద్దరం మన పాపతో ఈ దేశం వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏ సమస్యలు ఉండవు, ఏ సంజయ్ గారు ఉండరు. అక్కడ ఫారెన్లో నువ్వు నేను బిజినెస్ చేసుకుందాం, సరేనా? అంటే సంధ్యకి దూరంగా దేశం వదిలేసి వెళ్ళిపోదాం అంటున్నారు కదా? నిజంగా మీరు మాట మీద నిలబడతారు కదా? ఒక్కగానొక్క కొడుకుని నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా అమ్మా నాన్న ఉండలేరు. అయినా సరే అమ్మా నాన్నల కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించి ఈ దేశం వదిలేసి వెళ్ళిపోదాము అంటున్నాను. నేను వీసా త్వరగా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. దయచేసి అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు ప్లీజ్ వింధ్య. ఏమండి, నిజంగానే మీరు అత్తయ్యని మావయ్యని ఈ దేశానికి కూడా వదలడానికి సిద్ధపడ్డారు. కానీ సంధ్యని కూడా నిజంగానే వదిలేస్తారా? ఇంత చెప్పాక కూడా నువ్వు అక్కడికే వస్తావా? నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. నేను వెంటనే వీసా పన్నుల్లో ఉంటాను, సరేనా? ఈ ప్రాబ్లంకి అదే సొల్యూషన్.
కాస్త నవ్వు. ఎన్ని రోజులైంది వింధ్య నిన్నిలా నవ్వుతూ చూడక. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. ఏవండి ఏవండి ప్రసాదం తీసుకోండి. ఇదేంటి ఇంత హ్యాపీగా గుడికెళ్ళొచ్చానని బావకి ప్రసాదం పెడుతోంది? మౌనిక, ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి ప్రసాదం తీసుకో. ఏంటి సిస్టర్ ఇవాళ స్పెషల్? కొంపదీసి మీ పెళ్లి రోజా? కాదు, నా సమస్యకి మా ఆయన పరిష్కారం చూపిస్తున్నారు. నేను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పారు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టి, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మా ఆయన మనసు మారకూడదు అని మొక్కుకొని వచ్చాను. ఏమండి, దేవుడు ఖచ్చితంగా మనకి వరం ఇస్తాడు కదా, నా సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంచుతాడు కదూ. రామ్మా. వింధ్య నువ్వు మర్చిపో. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఫోన్లో చెప్తే సరిపోతుంది. ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఇదే మాట చెప్పావు, మార్గం మధ్యలో ఇదే మాట చెప్పావు, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నావు. మనం జీవితంలో మొట్టమొదటిసారి షాప్ పెట్టబోతున్నాం, అది వాళ్ళు ఇప్పించిన లోన్తో. వాళ్ళని మనం స్వయంగా వెళ్ళి పిలవకపోతే ఎలా? ఫోన్లో చెప్పడం పద్ధతి కాదమ్మా, డైరెక్ట్గా చెప్పాలి. నువ్వు రామ్మా. అత్తయ్య రా. వింధ్య మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో, లోపల ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. భగవంతుడా, ఈ సమస్యకి పరిష్కారం చూపించు. వింధ్య, నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇలాగే పాజిటివ్గా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటే ఇల్లంతా ఎంత కలగా ఉంటుందో చూడు. ఏమండి, మనకే సమస్యలు రాకపోతే, మన కాపురంలోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకపోతే, నేనెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటానండి. సిస్టర్, నాకు ప్రసాదం పెట్టవా? వింధ్య సిస్టర్, నీ కోరిక నెరవేరదు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఏం ఎంటర్ అయింది? అటు చూడు. రామ్మా, రా.
వింధ్య ఎలా ఉన్నావమ్మా? బాబు రాజేష్, అమ్మ నాన్న ఎక్కడా? వాణిగారు, వాణిగారు! వాణిగారు, వాణిగారు! వాణిగారు, మీకు శుభవార్త. అమ్మ సంధ్య, ముందు నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా? లేదు లేదు, నువ్వే వచ్చి ముందు నీ స్నేహితురాలతో చెప్పు. అత్తయ్య, అది కాదు, మనం వెళ్దాం పదండి. ఏంటమ్మా వెళ్దాం వెళ్దాం అంటావ్? చూడండి వాణిగారు, మా కోడలికి ఏమైందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీ ఇంటికి రావాలంటే భయపడుతుంది.